నమస్తే ఫ్రెండ్స్, ఇది బెంగళూరు హైవే నుంచి హాఫ్ కిలోమీటర్ తార్ రోడ్ ఫేసింగ్. ఈ షేప్లో ఉంటుంది ల్యాండ్. పాస్బుక్ ఇది. వెల్కమ్ టు 99 ప్లాట్స్ ప్రాపర్టీ ఛానల్. ఇది NH44. ఇది హైదరాబాద్ బెంగళూరు హైవే, ఇండియాస్ లాంగెస్ట్ హైవే, శ్రీనగర్ టు కన్యాకుమారి. ఇక్కడ నుంచి ల్యాండ్ 700 మీటర్లు ఉంటుంది. పూర్తి వీడియో చూడండి. అద్భుతమైన ల్యాండ్. ఇన్వెస్ట్మెంట్, కమర్షియల్, గార్డెనింగ్, ఫామ్ హౌస్, లాంగ్ టర్మ్ చెట్లకి అన్నిటికీ సూట్ అవుతుంది. టౌన్ నుంచి 3 కిలోమీటర్లు, విలేజ్ నుంచి 500 మీటర్లు. 2 ఎకరాల 60 సెంట్లు. ఇక్కడ మీకు రోడ్డు కనిపిస్తుంది. ఈ తార్ రోడ్డు నుంచి 600 to 700 మీటర్స్ ఉంటుంది అంతే ల్యాండ్. 2 రోడ్స్ ఉన్నాయి దీనికి. తార్ రోడ్ ఫేసింగ్ అండ్ ఒకటి నక్ష రోడ్డు ఉంటుంది. రెడ్ సాయిల్ ల్యాండ్, బోర్వెల్ ఉంది. సింగిల్ ఓనర్, జనరల్ ప్రాపర్టీ. వీరికి కొనుగోలు ద్వారా సంక్రమించిన భూమి లింక్ డాక్యుమెంట్స్తో సహా సిద్ధంగా ఉంది. మీకు నక్ష రోడ్డు కనిపిస్తుంది. ఇదే ల్యాండ్. స్క్వేర్గా ఉంటుంది ల్యాండ్ అంతా కూడా. బోర్వెల్ ఉంది. ఇందులో కల్టివేషన్లోనే ఉంది. వేరుశనగ వేశారు. రెడ్ సాయిల్ ల్యాండ్. ఈ ల్యాండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ప్యాపిలి టౌన్లో ఈ ల్యాండ్ ఉంటుంది. ప్యాపిలి బస్ స్టాండ్ నుంచి 2.5 కిలోమీటర్లు, హైదరాబాద్ బెంగళూరు హైవే నుంచి 700 మీటర్లు. తార్ రోడ్ ఫేసింగ్ ఒక 93 ఫీట్ ఉంటుంది. అంటే రోడ్డుకే ఉంటుంది ల్యాండ్. ఇది 325 అడుగులు తార్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. లీజుకి ఇస్తే ఇది 15,000 పర్ ఎకర్ లీజ్ ఇస్తారు. విలేజ్ నుంచి 500 మీటర్లు. అన్ని రకాల గార్డెన్లకి, కమర్షియల్కి అద్భుతంగా సూట్ అవుతుంది. ఎందుకంటే బెంగళూరు హైవే కేవలం 700 మీటర్లో ఉంటుంది. ప్యాపిలి టౌన్కి 3 కిలోమీటర్లు, గుత్తి సిటీకి 17, అనంతపూర్కి 69, కర్నూలుకి 82, బెంగళూరు మెజెస్టిక్కి 280, హైదరాబాద్ MG బీచ్కి 290 కిలోమీటర్స్లో ఈ ల్యాండ్ లొకేషన్. 2 ఎకరాల 62 సెంట్లు కలిపి తీసుకోవాలి. 1 ఎకరా ధర 23 లక్షలు మాత్రమే. బోర్వెల్ ఉంది. రెడ్ సాయిల్ ల్యాండ్, తార్ రోడ్ ఫేసింగ్ అండ్ నక్ష రోడ్ అటాచ్డ్. 2 రోడ్స్ కార్నర్. బెంగళూరు హైవేకి దగ్గర. విలేజ్ నుంచి 1 కిలోమీటర్, టౌన్ నుంచి 3 కిలోమీటర్లు. చాలా లో కాస్ట్ కిందే కన్సిడర్ చేస్తాం. ఎవరైతే బెంగళూరు హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ల్యాండ్స్ చూస్తున్నారో వారికి సూట్ అవుతుంది. స్లైట్లీ నెగోషియేట్ చేయొచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.